హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు బలెట్. బిగ్ బాస్ హౌస్‌లో కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ ఎంత ఉంటుందో అలాగే కయ్యాలు, కొట్లాట్లు కూడా అంతే ఉంటాయి. ముఖ్యంగా ఒకరి మధ్య ఒకరికి ఎక్కువగా గొడవలైతే జరుగుతూనే ఉంటాయి. అలా జరగకపోతే అదసలు బిగ్ బాస్ హౌస్ కాదనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు బాగా హైలైట్ అవుతున్న గొడవ ఏంటి అంటే విష్ణుప్రియ అదేవిధంగా సోనియా ఆకుల మధ్య జరిగిన గొడవ. అదేంటంటే కొత్తగా ఏం జరిగింది వీళ్ళ మధ్య లాస్ట్ వీక్ కదా జరిగింది అనుకుంటున్నారా? సో, అదే అప్డేట్ గురించి నేను మళ్ళీ రివీల్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే అది మళ్ళీ మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంది కాబట్టి. అండ్ ఆదివారం హోస్ట్ నాగార్జున కూడా ఈ గొడవ నేను తీర్చలేను మీరు మాత్రమే మాట్లాడుకోండి అని డైరెక్ట్‌గా అనేసాడు కాబట్టి అసలు ఈ గొడవ ఏంటి? ఎందుకు జరిగింది? ఎవరెవరు కొట్టుకున్నారు? ఎందుకు కొట్టుకున్నారు? అని చాలా ప్రశ్నలైతే అందరిలో తలెత్తాయి. అవేంటి అంటే అసలు వీళ్ళ మధ్య ఏం జరిగింది? ఆ గొడవలో తప్పు ఎవరిది అనేది ఈరోజు ఒక్కసారి మనం కాలిక్యులేట్ చేద్దాం. బిగ్ బాస్ హౌస్‌లో టాస్క్‌లు ప్రతి నిమిషం అయితే జరగవు. ఎక్కువ సమయం ఇంట్లో పనులు చేసుకోవడానికి, ఉన్న వాళ్ళతో ఎక్కువగా ర్యాపో పెంచుకోవడానికి ఆ సమయం అనేది సరిపోతుంది కాబట్టి, ఇలాంటి సమయంలో అర్థం చేసుకోవడమే కాదు, కొంచెం కొంచెం అపార్థాలు చేసుకునే ప్రమాదం కూడా అత్యధికంగా ఉంటుంది కాబట్టి, అలాంటి ఒక మిస్‌అండర్‌స్టాండింగే ఈ విష్ణుప్రియ, సోనియా మధ్య జరిగిన గొడవ. అయితే అది ఆ తర్వాత వాంటెడ్‌గానే గొడవ పెట్టుకునే పరిస్థితికొచ్చేసింది. అంటే చిన్న చిన్నగా సాధారణంగా జరిగిన గొడవ ఎలా అంటే ఇది ఇంకా అంటే కన్ఫర్మేషన్ ఇంకా ఖచ్చితంగా నేను గొడవ పెట్టుకోవాలి అన్న ఉద్దేశానికి దారి తీసిందనమాట. వీళ్ళ గొడవ హైలైట్ అవుతున్న నేపథ్యంలో బిగ్ బాస్ కూడా వారి మధ్య జరిగిన కన్వర్జేషన్ ఏదైతే ఉందో మొత్తాన్ని వీడియో రూపంలో పోస్ట్ చేశారు. ఆ వీడియో చూసిన తర్వాత అందరికీ ఇంకా క్లారిటీ అనేది వచ్చేసింది. ఏంటి అంటే వీడియో స్పష్టంగా విష్ణుప్రియది తప్పు లేదు అని అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఏదో ఫన్నీగా చేయాలనుకున్న సీన్‌ని సోనియా అయితే గొడవలాగా మార్చేసింది. అసలు విషయం ఏంటి అంటే విష్ణుప్రియ ఒక రిపోర్టర్ తరహాలో అంటే ఒక రిపోర్టర్ లాగా హౌస్‌లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికెళ్లి ప్రశ్నలు అడుగుతూ వస్తుంది. అలాగే సోనియాని కూడా అడిగిందనమాట. ఆమెను నిఖిల్‌కి అంటే ఆమెకి, నిఖిల్‌కి ఉన్న సంబంధం ఏంటి అన్న ప్రశ్న అడిగింది. అలా ఎందుకు అంటే నామినేషన్‌లో నువ్వెంత అంటే నువ్వెంత అని కొట్టుకున్న వాళ్ళు ఇప్పుడు హౌస్‌లో తెగ కలిసిపోయారు. సోనియానే తనకు కావాలి అన్నట్టుగా నిఖిల్ ప్రవర్తించడం, ఇలా అందరికీ అనుమానాలైతే వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా ఆమె ప్రశ్న అడగడం జరిగింది. అందుకే వారి ఫ్రెండ్‌షిప్‌కి కూడా సంబంధించి విష్ణుప్రియ అడిగేసిందనమాట వెంటనే. అండ్ ముందు నుంచి వీళ్ళు కొట్టుకున్నారు. ఇప్పుడు మీ మధ్య ఫ్రెండ్‌షిప్ అనేది వచ్చింది. అసలు ఏం జరిగింది? ఎందుకిలా ఉంటున్నారు? ఎలాంటి ర్యాప్ మీ ఇద్దరి మధ్య ఉంది అని చెప్పగానే సోనియా నో కామెంట్స్ అంటూ చెప్పేసింది. విష్ణుప్రియ కూడా అందుకు ఏమీ అనలేదు కానీ చాలా స్మార్ట్ మీరు అంటూ కితాబైతే ఇచ్చిందనమాట. అక్కడితో టాపిక్ ఎండ్ అయిపోయింది అని చెప్పి సోనియా భావించింది. అందుకే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. అసలు ఈ గొడవ ఇంతటితో అంతమైపోతుంది అనుకున్న సమయంలో వెంటనే సోనియాకి అంటే ఈ గొడవ అయిపోతే మంచి పేరే ఉండేది సోనియాకి. ఇద్దరి మధ్య ఎలాంటి తప్పు లేదు అనే అర్థమయ్యేది. కానీ ఈ అడల్టరేటెడ్ కామెడీలో నన్ను భాగం చెయ్యకు అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి సోనియా విష్ణుప్రియని అనేసింది. విష్ణుప్రియకు ఫస్ట్ అర్థం కాలేదు కానీ అలా అనుకుందా అని వెంటనే సారీ కూడా చెప్పేసింది. సీత కూడా వెళ్లి నేను అలా అడగమని చెప్పలేదు. తను అడిగేసింది అంటూ చెప్పింది. విష్ణుప్రియ తర్వాత నన్ను తొక్కాలి అని చూస్తే నేను ఎందుకు ఊరుకుంటాను అంటూ ఊగిపోయింది. అందరిని తొక్కాలని చూస్తోంది అంటూ స్టేట్మెంట్ అయితే పాస్ చేసిందనమాట. ఆ తర్వాత సోనియా బయట కూర్చొని ఏడుస్తుంది. ఆ సమయంలో విష్ణుప్రియ మళ్ళీ ఎందుకు అంటే లోపల నన్నని బయటకొచ్చి తను ఏడుస్తుంది ఏంటి అని చెప్పి ప్రశ్నించిందనమాట. అలాంటి మాట అసలు ఎలా వాడతావు అని ప్రశ్నించింది. ఈవెన్ నువ్వు ఒక్కదానివే పుణ్యశ్రీవి అంటూ అనేసింది వెంటనే. అంటే విష్ణుప్రియ కూడా. ఆ మాట తప్పితే ఈ గొడవలో విష్ణుప్రియ తప్పు ఉన్నట్లు ఎక్కడ కూడా కనిపించలేదు కాబట్టి ఆ ప్రశ్న తర్వాత నిఖిల్ తన మధ్య ఏదో ఉన్నట్టుగా అంటారేమో అని ముందే భయపడి అలా రియాక్ట్ అయింది అన్నట్టుగా కూడా సోనియా మాటలైతే ఉన్నాయి. అంటే తర్వాత ఎవరెవరి ఆలోచనలు ఎలా ఉంటాయో తెలీదు కాబట్టి అలా భయపడి అనేసిందేమో అనుకున్నారు. ఆ తర్వాత నిఖిల్, సోనియా కలిసే ఆడుతున్నారు అన్నట్లుగా ఒక వీడియో కూడా చాలా వైరల్ అయిపోయింది. మరి విష్ణుప్రియ, సోనియా గొడవలో తప్పు ఎవరిదని మీరు భావిస్తున్నారు? ఒకవేళ మీకు అందులో తప్పు వీళ్ళది అని అనిపిస్తే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.